హలో అండి. ఎవరైనా కూడా పూర్ణం బూరెలు 5 నిమిషాలు ఈజీగా చేసుకునే సులువైన పద్ధతి. ఎలాంటి బియ్యం కానీ పప్పు కానీ నానబెట్టే అవసరము లేదు, మిక్సీకి వేసే అవసరం కూడా లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సులువుగా ఈజీగా చేసుకునే పద్ధతి ఇది. మనకి ఇది పూర్ణం కుదురుతుందా లేదా అని బెంగ ఉంటుంది. అలాంటి అవసరం ఏం లేదండి. ఎవరికైనా కూడా ఈ పూర్ణం అనేది చక్కగా కుదురుతుంది. అలాగే పిండి కూడా మనము నానబెట్టే అవసరం లేదు. దాన్ని మనము పులవ పెట్టవలసిన అవసరము లేదు. అప్పటిదప్పుడు మనము ఈ బియ్యం పిండి కూడా నానబెట్టేసుకొని ఈజీగా వేసుకోవచ్చు. మనం పూజల వేళ ఎన్నో పనులు ఉంటాయి కదా, ఇలా ఇన్స్టెంట్గా పూర్ణం బూరెలు ఎవరైనా కూడా సులువుగా చేసుకునే పద్ధతి అండి ఇది. ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఈ గ్లాస్ తీసుకున్నా కదా, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసుల బియ్యం పిండి అయితే వేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యం పిండి వేసి అందులోనే 1 గ్లాసు మైదా, 1.5 గ్లాసు మైదా వేసానండి. నేను అన్నీ సేమ్ గ్లాస్ తోటి వేస్తున్నాను. అందులోనే సగం గ్లాసు శనగపిండి కూడా వేసి అందులో కొద్దిగా వంట సోడా వేసి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. వంట సోడా అనేది పిండి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి పోసామంటే మనకి పిండి పల్చగా అయిపోతుంది. అందుకని ఒక్కసారి కాకుండా మనం కలుపుతూ కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అవుతుంది గట్టిగా. మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని మరొకసారి కలపాలి. మీకు స్పూన్తో వీలవ్వకుంటే చేతితో కూడా మంచిగా కలిపేసుకోవచ్చండి. పిసికి మంచిగా మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలి. మనం అందులో స్పూన్ పెట్టి తీసినప్పుడు ఇలా స్పూన్కి అంటుకొని ఉండాలి, జారకుండా. చూడండి, స్పూన్కి ఒక కోటింగ్ లాగా పిండి పట్టుకుంది కదా, అలా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాము. మనం పూర్ణం అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో రెండు గ్లాసుల శనగపిండి వేసాను. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్ వాడుతున్నాను. శనగపిండి పచ్చి వాసన పోయేదాకా నేతిలో వేయించుకున్నాక అందులోనే అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం అలా కలుపుకున్నాక మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి మంచిగా దాన్ని మొత్తము కలుపుకోవాలి. ఇక్కడైతే జాగ్రత్త అండి, మంట చిన్నగా పెట్టుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకొని అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి. మనకు ఇక్కడ కూడా ఆపొద్దు, కలుపుతూనే ఉండాలి. ఆపామంటే ఇంకా పిండి అనేది అడుగంటుతుంది. అందుకని ఆపకుండా ఆ బెల్లం అనేది కరిగేదాకా అలా కలుపుతూ ఉండాలి చిన్న మంట పైన. మొత్తం చూసారా ఎలా కరుగుతుందో, ఇలాగే మళ్ళీ అది కరగట్లే కదా, నీళ్ళు పోయొద్దు, అసలు ఎక్కువైపోతాయి మనకి. ఇక్కడ ఈ 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది కరెక్ట్గా. బెల్లం కరగట్లేదు కదా అని మనము నీళ్ళు మళ్ళీ పోయొద్దు, 1 గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. చూసారా, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి కదా, అది కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నేను 1 ఇలాచి కచ్చపక్క దంచి వేసాను. ఇంకోసారి మనం స్పూన్తో ఇలా స్పూన్ వెనుక భాగం వత్తుతూ పిండిని ఈ పూర్ణాన్ని కలుపుకోవాలండి. ఎక్కడైనా ఉండలు అలా ఉంటే మొత్తం కూడా కరిగిపోతుంది. అందుకని ఇలా ఒత్తుతూ మంచిగా కలిపేసుకోవాలి మొత్తము. పూర్ణం అనేది చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో. ఇలా స్పూన్తో మనం పైకి తీసినప్పుడు గట్టిగా స్పూన్కి అంటుకోవాలి, అలా ఉండాలి ఇది మనకి. ఇంక ఇక్కడ మనకైతే పూర్ణం కూడా మంచిగా చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మంచిగా ప్లేట్లోకి తీసుకొని మొత్తము ప్లేట్లో అక్కడిక్కడ స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఒక ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి, చల్లారాలి. ఎందుకంటే చేతి కాలుతుంది కదా బాల్స్ వేసుకోవడానికి, అందుకని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇక్కడైతే ఇక పూర్ణం చల్లారింది. చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి, అంటుకోకుండా నెయ్యి రాసుకొని ఇక్కడ మనమైతే ఇవి మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ మీడియం సైజ్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, మంచి లడ్డు లాగా ఇలా మంచిగా ఉంటుందండి. పూర్ణం కుదరదని డౌటే వద్దు. ఇక్కడైతే ఇలా అన్నీ చేసేసుకున్నాను. నేను మరీ చిన్నవి చేసుకోలేదు, పెద్ద బాల్సే చేసుకున్నాను.
ఇంక ఇక్కడ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి మనం మంచిగా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ పైన నూనె పెట్టేసుకోవాలండి. ఈ స్టవ్ పైన నేనైతే నూనె పెట్టేసుకున్నా. నూనె ఇలా వేడైందా లేదని కొద్దిగా పిండేసి చూసుకున్నాను, వేడైంది. ఇంకా మనమైతే పూర్ణం బూరెలు అయితే వేసేసుకుందాము. నేను ఇలా స్పూన్తో అయితే వేస్తున్నానండి. ఒక్కొక్కటి చాలా ఈజీగా వేసుకోవచ్చు దీన్ని. ఇట్లా మనం ఒక బాల్ పిండిలో వేసి మాది మునిగేదాకా డిప్ చేసి మంచిగా స్పూన్తో ఇలా నూనెలో అయితే ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూసారా అన్నీ ఇలా వేసేసుకుంటున్నాను. అసలు మనకి పూర్ణం బయటికి వస్తేనే డౌటే వద్దండి, అసలు ఎక్కడ కూడా బయటికి రాదు. మంచిగా అది పిండి అనేది పట్టేసుకుంటుంది పూర్ణానికి, అసలు పూర్ణం బయటికే రాదు. అందుకని మనం ఎప్పుడైనా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడు మనకి ఇలా బూరెలు అనేటివి కరెక్ట్గా వస్తాయి. ఇంక ఇలా బూరెలు నూనెలో వేసాక వెంటనే కలపకుండా కొంచెం కాలినాక కలపండి. చూడండి ఇక్కడ మనకు బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఈ కలర్ వచ్చాక అన్నీ తీసేసుకోవడమే. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎక్కడ కూడా పూర్ణం అనేది మనకి బయటికి అస్సలు రాదు, మంచిగా వస్తాయి బూరెలు అనేటివి. ఇంకా అన్నీ అయితే ఇలా వేసుకున్నానండి నేను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకున్నామంటే మనము కరెక్ట్గా మనకు బూరెలు అనేటివి కరెక్ట్గా వస్తాయి, పూర్ణం బయటికి రావు, ఎక్కడ కూడా విరిగిపోము. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా చూసారా పైన క్రిస్పీగా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా గట్టిగా అనేది ఉండదు. పైన క్రిస్పీగా లోపల పూర్ణం మెత్తగా మనకి చూడడానికి ఎంతో బాగుంటుంది, తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పూర్ణం బూరెలు చాలామంది కుదిరే కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.